హాయ్ ఫ్రెండ్స్, ఈ మంత్లో మా మ్యారేజ్ డే ఉందండి. మ్యారేజ్ డే స్పెషల్ ఏంటంటే మా హస్బెండ్ని అడిగాను. మాదైతే లవ్ మ్యారేజ్. మా హస్బెండ్ ఏమో నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారండి. ఆ సర్ప్రైజ్ ఏంటో కమ్మింగ్ వీడియోలో మీకు చెప్తాను. సో ఇప్పుడు ఇంటికాడ స్టార్ట్ అయ్యామండి. ఎక్కడికి వెళ్తున్నామో నాకు కూడా తెలీదు. మా హస్బెండ్ టికెట్లు అయితే బుక్ చేసేసారు. ఇప్పుడే ఆటో ఎక్కి వెళ్తున్నాము. రైల్వే స్టేషన్కి వెళ్ళగానే లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళాము. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసామండి. ట్రైన్ అయితే చాలాసార్లు ఎక్కానండి, కానీ ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ అయితే ఎక్కలేదు. ఇదే ఫస్ట్ టైము. ఇప్పుడు మేము ఎక్కింది థర్డ్ ఏసీ అండి. ట్రైన్ ఎక్కగానే బ్లాంకెట్స్ ఇచ్చారు. నాకైతే కొత్తగా అనిపించింది. ఇప్పటివరకు నేను చూడలేదు కాబట్టి నాకు కొత్తగా అనిపించింది. మీరైతే చూసుంటారు. అవి తీసుకున్న తర్వాత మా హస్బెండ్ని అడుగుతున్నాను అనమాట, ఎక్కడికి వెళ్తున్నామని. సర్ప్రైజ్ ఎవరైనా చెప్పేస్తారా అని అన్నారు. ఇంకా నాకైతే చెప్పలేదు. ట్రైన్లో చాలా వరకు హిందీ మాత్రమే మాట్లాడుతున్నారండి. సో నేను గెస్ట్ చేయలేకపోయాను. ట్రైన్ అయితే నైట్ ఎక్కామండి. మార్నింగ్ లేచాక ఫ్రెష్ అయిపోయాము. మా హస్బెండ్ టిఫిన్ ఏం తింటామన్నారు. సో నేను అక్కడ బజ్జీల్లా కనిపించాయని తీసుకురమ్మన్నాను. అవి చూస్తే బజ్జీలు కాదు, కచోరీలంట. అక్కడ చాలా ఫేమస్ అంట. మన తెలుగు వాళ్ళకైతే అవి టేస్ట్ నచ్చవు. నాకైతే నచ్చలేదు. మరి మీకు ఎలా ఉంటుందో తెలియదు నాకు. మా హస్బెండ్ బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నారు. నేను ఎగ్ తిన్నండి, సో అందుకే నేను తినలేదన్నమాట. మా హస్బెండ్కి అది బాగానే ఉందంట, తినేశారు. మేము ఎక్కిన భోగిలోనే తెలుగు ఆర్మీ వాళ్ళు ఉన్నారండి. మేము వెళ్ళే ప్లేస్ గురించి మా హస్బెండ్ వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి ఎగ్ థాలీ ఆర్డర్ చేశారండి. అంటే ట్రైన్లో నార్మల్ ఫుడ్ దొరకడం కష్టం కదా. 2 ఎగ్ థాలీలు ఆర్డర్ చేశారనమాట. అవైతే వచ్చేసినాయి. దాంట్లో రైస్, పుల్కాలు, గులాబ్ జామ్, ఎగ్ కర్రీ అలా ఇచ్చారండి. ఇది కొంచెం బెటర్గా అనిపించింది, తిన్నాను. ఇంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఏ ప్లేస్కి వెళ్ళామో, ఎలా ఎంజాయ్ చేసామో తెలుసుకుందామండి. బాయ్.